A heartily welcome to Gates Institute of Technology, Gutti, from VK Sudhir Reddy sir and all the departments. We are so glad to invite you to the campus of Gates Institute. You are heartily welcome to our college, sir. జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికని పెట్టారు, బట్ ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మా అందరికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేక హోదా చేసిన అప్పుడు నా పేరు జి ఆశా జెనిఫర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చదువుకోలేదు కానీ కొంచెం టైం పడుతుంది, చెప్పండి. ప్లీజ్ గో అహెడ్. సార్, రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్ష చేయడానికైనా ఎంతకైనా సిద్ధమని చెప్పారు, బట్ దాని కంటిన్యూషన్ ఏమీ ఇంతవరకు చేయలేదు. సో దాని గురించి మేము రెస్పాన్సెస్, లిటిగేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఒక సమస్యకి పరిష్కారం సాధించాలి, ఆ దిశగా వెళ్ళాలి అంటే కేవలం ఆవేశం ఒకటి సరిపోదు. ఆ సమస్యకి పరిష్కారం ఎలా కావాలంటే నేను అందుకే ఆవేశంతో ఇది మాట్లాడను, ఆలోచించి మాట్లాడతాను. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం ప్రకటించేటప్పుడు మన ప్రత్యర్థులు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఒక మాట మాట్లాడితే దానికి వేరే వాళ్ళ వ్యూహం ఏంటి, దాని ప్రకారం మనం మార్చుకుంటా వెళ్ళాలి తప్ప తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను చెప్పాను అని అన్నట్టుగా ఉండకూడదు. సాధించాలి, పరిష్కారం దిశగా వెళ్ళాలి. కానీ నేను ఈ మాట అనేశాను, సాధిస్తాను, పోరాటం చేస్తాను అన్నాను, కానీ ఇప్పుడు దాకా మానలేదు, మానను కూడా. కాకపోతే నేను ఒక మాట అన్నప్పుడు కొద్ది మందికి ఒక మనోచిత్రం అనిపిస్తుంది. నేను వెళ్ళి ఈ ఫాస్టింగ్ చేస్తాను, నిరాహార దీక్ష చేస్తాను, ఇలాంటివి అనిపిస్తాయి. నిజంగా నిరాహార దీక్షలే చేసి సమస్యలకి పరిష్కారం అయితే ఈ దేశంలో దారిద్ర్యం అనేది లేకుండా ఉండేది. కానీ నాకు గాంధీయన్ విధానాలు, గాంధీ గారి సిద్ధాంతాలు ఇష్టమే, కానీ కేవలం అవే పరిష్కారం చూపించవు మనకి. కానీ అందుకనే చదువు, విజ్ఞతతో పాటు అనుభవంతో మన ప్రత్యర్థులు ఎలా మాట్లాడతారు, ఎలా మాట మారుస్తారు, ఎలా చేస్తారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహం మార్చుకుంటూ వెళ్ళాలి. అందులో భాగం తప్ప నేను ఒక మాట చెప్పానంటే తిరిగి వెనక్కి వెళ్ళను. అందుకని ఆలోచించి మాట్లాడతాను. సో మీరు అడిగిన దానికి జెన్నిఫర్ గారు, మేము వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అందుకే అనంతపురంలో ఉన్నాను, మీ ముందు వచ్చాను. అందుకనే మీరు మాట అడిగితే, మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరు? హలో, హాయ్ సార్, ఐఎమ్ అంశిత. హార్ట్లీ వెల్కమ్ టు గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ మై క్వశ్చన్ ఈజ్, ప్రెసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెరిట్ స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా క్యాస్ట్ పరంగా వెళ్తే దీన్ని డివైడ్ చేస్తున్నారు, మెరిట్ ని బేస్ చేసి బాగుంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకోసారి ప్రశ్న అడగండి. సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెరిట్ ప్రకారం డివైడ్ చేస్తే బాగుంటుంది కదా, క్యాస్ట్ ప్రకారం ఎందుకు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫికేషన్ సేమ్ ఉంటుంది, బట్ కేటగిరీ వైజ్ గా డివైడ్ చేస్తున్నారు కదా రిజర్వేషన్ సిస్టమ్స్ ని. సో ఆ రిజర్వేషన్ సిస్టమ్ ని అబాలిష్ చేయడానికి మీరేమైనా ట్రై చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? కులాల మీద రిజర్వేషన్స్ దట్స్ మై క్వశ్చన్. దానివల్ల మెరిట్ స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు. దాన్ని అర్థం చేసుకుంటాం, మెయిన్లీ ఓసీ కేటగిరీ వాళ్ళు. అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఫ్రమ్ ఈసీఈ సార్. మనది అందరూ రాజకీయాల్లో రాజకీయాలు అన్ని కులాలు, మతాలు సమానం అని చెప్పి
రాజకీయ ఎన్నికలప్పుడు మటుకు కులాలను బేస్ చేసుకునే పోరాటాలు చేస్తారు, కానీ ఎవరు మాట్లాడరు కులాల గురించి. నేను ఏ రోజున ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనుకుని అందరూ సమానమని నమ్మేవాళ్ళే. అది ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు. ఎందుకంటే మన పుస్తకాల్లో మనం చదువుకుంది చిన్నప్పటి నుంచి మహానుభావులు చెప్పినవన్నీ అవే. కానీ ఎవరైతే మనకిప్పుడు చెప్తారో వాళ్ళు పాటించట్లేదు. మనల్ని పాటించమని చెప్తారు కానీ వాళ్ళు పాటించరు. వాళ్ళు మటుకు వాళ్ళు అనుకున్నదే చేస్తారు. నాకు అంబేద్కర్ గారు అంటే చాలా గౌరవం. ఆయన మీరు చెప్పిన దానికి నేను ఒకసారి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అని చెప్పి ఒక 5 వాల్యూమ్స్ ఉంటాయి. మన చట్టం, మన రాజ్యాంగం ఎలా చేశాం, ఎలా నిర్మించాం, ఎలా నిర్మాణం జరిగిందనేది. దాంట్లో అంబేద్కర్ గారు మాట్లాడింది రిజర్వేషన్స్ ని చాలా జాగ్రత్తగా పాటించాలి. 1-2 తరాలకి మించి వెళ్తే మళ్ళీ కొంత అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజునే చెప్పారు. మీరన్నట్టుగా ఈ రిజర్వేషన్ అనేది చాలా డీప్ రూటెడ్ సమస్య. నాకు దాని గురించి చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను చాలా సున్నితమైన పరిస్థితిలో ఉన్నాను. ఒక మాట మాట్లాడితే నేను ఏ భావంతో చెప్పానో దాన్ని అపార్థం చేసుకొని వేరే మార్గాల ద్వారా వేరే ఆలోచన విధానం తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వెనుకబడిన కులాలకి రిజర్వేషన్స్ ఉన్నా కానీ నేను మీ ఆవేదన, మీ బాధను అర్థం చేసుకోగలను. ప్రతి ఒక్కరూ, ప్రతి కులస్తులు రిజర్వేషన్లు ఉన్నా కానీ అందరూ ఏమంటారంటే మాకు రిజర్వేషన్లో కొంతమంది స్కిల్ ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న పిల్లలు మేము దూరం అయిపోతున్నాం, మాకు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. అది నిజమే, అది నేను దాన్ని కాదనట్లేదు. కాకపోతే దాన్ని ఒక పొలిటికల్ పార్టీ ఒక్కళ్ళు కాకుండా అన్ని పార్టీలు కలిసి దీంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది, మిగతా కులాల్లో రిజర్వేషన్ లేని కులాల్లో ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతినేసింది, అలా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న వాళ్ళకి రిజర్వేషన్ లేని కులాల్లో వాళ్ళకి మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం అనేటి కంటే కూడా రిజర్వేషన్ లేని కులాలకి ఉన్నతమైన మిగతా కులాలకి రిజర్వేషన్ లేని కులాలకి నా ఉద్దేశంలో వాళ్ళకి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటాను. అలాగే ముందు కులాలు, మతాలు, ప్రాంతాలు దాటెళ్ళాలంటే ముందు మనం దాటాలి, ఆ వ్యక్తులు దాటాలి. ఒక్కోసారి నేను ఎంత కులాలు దాటి మాట్లాడినా తిరిగి నన్ను కులానికి అంటగడతారు. ఎప్పుడు నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ కానీ నేను కులాలకు గౌరవిస్తాను తప్ప కులాలను నెత్తికెక్కించుకోను. అది మీకు విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న, దాని వెనుకున్న బాధ్యత, ఆవేదన నాకున్నాయి, గుర్తున్నాయి. దాన్ని సరైన సమయంలో దాన్ని కేవలం డిబేట్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లి ఇది చాలా పెద్ద స్థాయిలో, జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సిన విషయం. ఈరోజు మీరు అనంతపురం అడిగిన మీ ప్రశ్న కొన్ని సంవత్సరాల తర్వాత దానికి న్యాయం చేసే పరిస్థితులు వస్తాయి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మీకు మాటిస్తున్నాను, మీరు బయటపెట్టిన ఈ ప్రశ్నని ఒక రోజున ప్రజా దర్బార్లో పెడతాను, అసెంబ్లీలో పెడతాను, పార్లమెంట్లో పెడతాను. ఎలాంటి అన్యాయాలు ఏ కులానికి జరిగినా దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఆ బాధ్యత నా పైన కూడా ఉందని నేను నమ్ముతున్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్తాను, మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. కానీ ఈ క్షణం నేను మీకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడానికి చాలా క్లిష్టమైన సమస్య. అందుకని నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ముందు మాట్లాడతాను. దయచేసి అంతవరకు తీసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.